హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మనం ఫ్యాబ్రిక్ పెయింటింగ్, అలాగే హ్యాండ్ ఎంబ్రాయిడరీ, అలాగే మాన్యువల్ మిషన్ ఎంబ్రాయిడరీ చేయడానికి మనం క్లాత్ పైన ముందుగా అవుట్లైన్ స్కెచింగ్ వేసుకోవాల్సి ఉంటుంది. అయితే చిన్న చిన్న డిజైన్స్ ఉన్నప్పుడు అది పెద్ద కష్టమైన పని కాదు, కానీ ఎప్పుడైతే ఆల్ ఓవర్ వర్క్ అంటే బ్లౌజ్ బ్యాక్ ఆల్ ఓవర్ వర్క్ లాంటివి లేదా పెద్ద డిజైన్స్ ఉంటాయో అట్లాంటప్పుడు మనకు ముందుగా వచ్చే సమస్య ఏంటి? డిజైన్ అంతా బటర్ పేపర్ పైన డ్రా చేసుకొని పంచింగ్ చేసి దాన్ని మళ్ళీ క్లాత్ పైన పెట్టి పౌడర్తో కానీ మనం ఏదైతే ఆ డిజైనింగ్ చేసుకోవడం ఉంటుందో, స్కెచ్ వేసుకోవడం ఉంటుందో అదంతా చేయాలి. అదొక పెద్ద ప్రాసెస్. అవన్నీ మళ్ళీ మనకి రకరకాల ఇవి కావాలి, థింగ్స్ కావాలి. అలా కాకుండా ఈరోజు నేను మీకు ఒక సింపుల్ అండ్ ఈజీ ట్రిక్ చూపించబోతున్నాను. స్పెషల్లీ ఈ ట్రిక్ బ్లౌజ్ బ్యాక్ నెక్స్, అలాగే హ్యాండ్స్ ఏవైతే మిర్రర్ ఇంపాక్ట్ వచ్చే ఉంటాయో, అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఈవెన్గా వచ్చేటువంటి డిజైన్స్ ఉంటాయో అటువంటి డిజైన్స్ని డ్రా చేసుకోవడం ఎంత ఈజీ అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్గా అంటే ఒక్కసారి మీకు నేను అలాంటి డిజైన్స్ని చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఇలా అన్నమాట. ఇప్పుడు మనకి బ్లౌజ్ బ్యాక్ నెక్లో ఇది ఎలా అయితే వచ్చిందో మనకు దాని ఆపోజిట్ సైడ్ అంటే దాని అటు సైడ్ కూడా సేమ్ డిజైన్ రావాలి. అలాగే హ్యాండ్ కూడా ఇది ఇటు సైడ్ ఎలా వచ్చిందో సేమ్ మనకు అటు రావాలి. అయితే మనము ఎంత ఆర్టిస్ట్ అయినా కూడా సేమ్ ఒకేలాగా రెండు సైడ్లు డ్రా చేయడం కొంచెం కష్టమైనటువంటి పని. సో కాబట్టి నేనేం చేశానంటే ఫ్రీ హ్యాండ్ డిజైన్ని హాఫ్ సైడ్ వేసుకున్నాను. అంటే ఇటు సైడ్ వేయకుండా హాఫ్ సైడ్ ఇటు వేసుకున్నాను. నెక్ కూడా బ్యాక్ నెక్ కూడా చూడండి, నేను హాఫ్ సైడ్ ఇటు వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను రెండు సైడ్లు వేయాలి అంటే దీన్నే మళ్ళీ ట్రేస్ చేసినప్పుడు చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఒక్కోసారి తేడా వస్తూ ఉంటుంది, సైజులో మార్పు వస్తూ ఉంటుంది, ప్లేస్మెంట్లో మార్పు వస్తూ ఉంటుంది. సో అలా రాకుండా రెండు సైడ్లు ఒకేసారి ఎట్ ఏ టైం ఈవెన్గా సిస్టమ్గా కరెక్ట్గా రావడానికి వీలుగా మీకు నేను ఒక ట్రిక్ చూపిస్తాను. ఏంటంటే అది మనకు దానికి కార్బన్ పేపర్స్ ఒక 3-4 డిజైన్ బట్టి ఇలా మనం పేపర్ పైన హాఫ్లో వేసుకునేటువంటి డిజైన్, తర్వాత ఒక పెన్ ఉంటే చాలు. అందరూ అనుకుంటారు హాఫే ఉంది కదా, ఎలాగో 2 సార్లు వర్క్ చేయాల్సి వస్తుంది కదా, 2 సార్లు డ్రా చేసుకోవాల్సి అక్కర్లేదండి. ముందు మనం ఏం చేయాలంటే క్లాత్ పైన మనం ఎక్కడైతే డిజైన్ వేసుకోవాలనుకుంటున్నామో, అంటే ఇప్పుడు బ్యాక్ నెక్కి మనం యాక్చువల్గా ఎవరైనా కూడా ఏం చేస్తారు, ఇలా డబల్ క్లాత్ పరిచి డబల్ హాఫ్కి ఫోల్డ్ చేసి ఇక్కడ మనకి నెక్ వచ్చేలాగా చేస్తారు. సో ఇక్కడ కూడా అదే ప్రాసెస్, కాకపోతే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇలా హాఫ్ పరుచుకున్న తర్వాత ఒక్కసారి నీట్గా ఉండడానికి వీలుగా ఐరన్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే నీట్గా కదలకుండా క్లాత్ స్టిఫ్గా ఉంటుంది మనకు. ఇంకొకటి ఏంటంటే టోటల్గా ఐరన్ చేసినప్పుడు ఏంటంటే వర్క్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. కింద కూడా ముడతలు లేకుండా నీట్గా ఒకసారి రెండు వైపులా నీట్గా వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మామూలుగా మనం ఏం చేస్తాము, మెయిన్ ఏదైతే సైడ్ ఉంటుందో దాన్ని పైకి పెట్టి డ్రా చేసుకుంటాం. ఇక్కడ అలా కాదు, ఉల్టా అన్నమాట. అంటే కరెక్ట్ సైడ్ మంచి సైడ్ని లోపలికి వేయాలి, రాంగ్ సైడ్ని పైకి వచ్చేలాగా చేసుకోవాలి. ఇక్కడ ఈ ట్రిక్లో ఇప్పుడు ఏంటంటే మన డిజైన్కి అనుగుణంగా మనం కార్బన్ పేపర్స్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ కార్బన్ పేపర్స్ని ఏం చేయాలంటే ఇలా క్లాత్ని ఓపెన్ చేసి మనకు ఈ సెంటర్ ఐరన్ చేసుకున్నాం కాబట్టి ఈ సెంటర్ ప్లేస్మెంట్ అనేది మనకు కరెక్ట్గా తెలుస్తుంది. ఈ సెంటర్ ప్లేస్మెంట్లో మనకి కింద వెడల్పు ఉంటుంది కాబట్టి కింద మనం ఇలా
సెంటర్లో ఇలా వెడల్పుగా ఒక పేపర్ని కార్బన్, ఇక్కడ ఇంకొక విషయం మీరు అందరూ గమనించాలి. ఇది ఉంది కదండి, ఇది ఉల్టా, అంటే ఇది పై సైడ్, ఇది లోపల సైడ్. ఈ సైడే మనకి ప్రింట్ కిందకి దిగుతుంది కాబట్టి దీన్ని ఈ మెయిన్ సైడ్ వచ్చేలాగా ఇలా వేసుకోవాలి. అయితే ఇది ఇటు సైడ్, మరి ఇటు సైడ్కి ఇంకొక కార్బన్ పేపర్ తీసుకొని దీన్ని ఇప్పుడు ఇది పైకి రావాలి, ఇది లోపలికి వెళ్ళాలి. అంటే ఈ రెండు ఇలా వచ్చేలాగా ఒకదానిపైన ఒకటి, అంటే ఇది ఇటు బయటకు ఉండాలి, ఇది ఇటు బయటకు ఉండాలి, వచ్చేలాగా ఈవెన్గా వేసుకొని ఇక్కడ నీట్గా ఫోల్డింగ్స్ లేకుండా నీట్గా సెట్ చేసుకోవాలి కరెక్ట్ సెంటర్లో. ఎందుకంటే మనకు మెయిన్ చాలా సెంటరే ఇంపార్టెంట్. సో ఇలా రెండు సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ పై భాగం చాలా తక్కువ వస్తుంది కాబట్టి ఏం చేస్తామంటే కార్బన్ పేపర్ని హాఫ్కి ఇలా ఫోల్డ్ చేసి, అంటే ఇన్నర్స్ లోపలికి పోయి ఇవి లోపలికి వెళ్ళి మెయిన్ పార్ట్ పైకి వచ్చేలాగా చేసి దీన్ని ఇలా హాఫ్కి ఈ హాఫ్లో వచ్చేలాగా ఇలా పరుచుకోవాలి. పరుచుకొని ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మనం కదలకుండా నీట్గా దీనిపైన వచ్చి దీన్ని క్లోజ్ చేసేసేయాలి. ఒకసారి ఇది తిప్పాను కాబట్టి నేను చెక్ చేస్తాను కార్బన్ పేపర్స్ మూవ్ అయ్యాయా లేకపోతే ప్లేస్మెంట్ కరెక్ట్గానే ఉందా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇలా సెంటర్ పరుచుకున్నాక అప్పుడు మనం ఏదైతే డిజైన్ ఉందో దాన్ని మనం కరెక్ట్గా ఇలా ఈ డిజైన్ కూడా హాఫ్ కరెక్ట్గా వచ్చేలాగా సెట్ చేసుకొని ఇప్పుడు ఇది కదలకుండా ఉండడం కోసం మనం పిన్స్తో సెక్యూర్ చేసుకుంటాం. ఎందుకంటే మనం డ్రా చేస్తున్నప్పుడు మన చేయి తగిలి అవి కదులుతూ ఉంటాయి పేపర్స్. సో అలా కదలకుండా మనం నీట్గా సెక్యూర్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఈ ట్రిక్తో ఇంకొక ప్లస్ పాయింట్ చెప్పనా, మనము బ్లౌజ్ డిజైన్ మన సైజ్ మెజర్మెంట్స్తో మనము పేపర్ కటింగ్ కూడా దీంట్లోనే సెట్ చేసుకున్నామంటే పేపర్ సైజ్ని కూడా ఆటోమేటిక్గా బ్లౌజ్ని కూడా మనం చేసుకోవడం, బ్లౌజ్ కట్ చేసుకోవడం కూడా ఈజీ అవుతుంది. చూడండి, నేను కరెక్ట్గా ఇలా సెట్ చేశాను. ఇక్కడ ఈవెన్ ఖర్చు కూడా ఇచ్చాను చూడండి. సో దీన్ని బేస్ చేసుకుని మనం ముందు యాజ్ ఇట్ ఈస్గా అవుట్లైన్ని స్కెచ్ చేస్తాము. ఇలా మొత్తం ప్రతిదీ కూడా మనం నీట్గా అవుట్లైనింగ్ వేసుకొని వేసుకుంటే ఒకేసారి రెండు వైపులా మనకి ప్రింట్ పడుతుంది. నేను మీకు కంప్లీట్ అయ్యాక వీడియో ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, రెండు వైపులా ఎంత నీట్గా ఒకేలాగా పర్ఫెక్ట్గా వచ్చిందో. మరి ఇదే ట్రిక్ని ఉపయోగించి రెండు హ్యాండ్స్కి హాఫ్ డిజైన్ని ఒకేసారి ఎలా ట్రేస్ చేసుకోవాలనేది నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు నా ట్రిక్స్ నచ్చాయి అనుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.